శారీస్ బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. అంటే పేరు నలుగురుని మేము అది కాదు, హెల్మెట్ పెట్టుకోకపోతేనే 1035 రూపాయలు చలాన్ కొడుతున్నాం. ట్రిపుల్ రేటింగ్ అయితే అసలు వదలలే. మీరు నలుగురు వెళ్తున్నారు ఏకంగా ఇలారా ఇలా అదే ఇప్పుడే కదా ఇందాడ 90 అన్నావు, మరి క్వార్టర్ అన్నావు. మళ్ళీ అది కూడా వచ్చిద్దాం. ఏది అది ఎందుకు వస్తుంది ఇక్కడికి? నువ్వు వచ్చావు కదా మా దగ్గరికి, అది అక్కడే ఉంటది. తమ్ముడా నాకు మా నీ రిలేషన్ వద్దురా బాబు. నిజంగా ఇంకొకసారి తప్పు చేస్తే నేను అది చాలా షేడ్స్ ఉన్నాయి అబ్బాయి. నోట్లో పెట్టు, నోట్లో పెట్టు ఒకసారి. మీకు అర్థమవుతుంది. మొత్తం నలుగురు ఎక్కారు కదా మీరు బండి మీద. ముగ్గురు కలిసి నలుగురు బండి ఎంతమంది ఎక్కారు నడిపోడు నీకే తెలియట్లే. మంది అంతలాగా అక్కడ ఉంటే ఇక్కడ వస్తుంది వాసన. పుట్టినరోజు సార్ నాది. పుట్టినరోజు? అవును సార్, కావాలంటే ఇదిగోండి సార్, కావాలంటే సూపర్ సార్. నా పుట్టినరోజు సార్. నేను ఇన్స్టాగ్రామా పుట్టినరోజు సార్ అందుకే తాగే సార్. పుట్టినరోజు అయితే తాగేస్తావా? బాబు నీ దగ్గర చాలా స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇది నోట్లో పెట్టుకుని నేను వద్దామని సేపు పోతాను. ఓకేనా? ఈ బర్త్డేకి విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే గిఫ్ట్ ఇది. వద్దు 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 వద్దు. ఓకే, ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందంటే ఉదయం ఇంతకుముందు వదలేదని ఫస్ట్ టైం అని ఊరుతాం ఏదైనా చెప్తున్నా ఇక్కడే మంది అంతలాగా అక్కడ ఉంటే ఇక్కడ వస్తుంది వాసన. పుట్టినరోజు సార్ నాది. పుట్టినరోజు? అవును సార్, కావాలంటే ఇదిగోండి సార్, కావాలంటే సూపర్ సార్. నా పుట్టినరోజు సార్. నేను ఇన్స్టాగ్రామా పుట్టినరోజు సార్ అందుకే తాగే సార్. పుట్టినరోజు అయితే తాగేస్తావా? బాబు నీ దగ్గర చాలా స్మెల్ వస్తుంది. బండి ఎన్ని సంవత్సరాలు అయింది కొని? నేను 9 సంవత్సరాలు అయింది. 9 నెలలు సార్. 9 నెలలు తాగకూడదు కదా ఎలాగా? సరే సార్, ప్లీజ్ సార్. ఏంటి సరే సరే సార్. మళ్ళీ హార్న్లో సైరన్ లేజ్కి వెళ్తున్నా. సరే ఈ క్యాబ్ తీయద్దు సార్, ఒకసారి వదిలేదు సార్. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే వదలకూడదు. నీ కళ్ళు చూసే అర్థమైపోయింది నువ్వు తాగున్నావు. ఇప్పుడు ఇది నోట్లో పెట్టుకుని నేను వద్దామని సేపు పోతాను. ఓకేనా? ఈ బర్త్డేకి విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే గిఫ్ట్ ఇది. వద్దు 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 వద్దు. ఓకే, ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందంటే ఉదయం ఇంతకుముందు వదలేదని ఫస్ట్ టైం అని ఊరుతాం ఏదైనా చెప్తున్నా కదా. ఎంత వచ్చింది చెప్పు, నోటితో చెప్పు. ఇంకొక వీడియోలో నలుగురు వస్తారు 2 వీలర్ మీద, నేను ముగ్గురే అని అంటాడు, నేను వెనక నలుగురున్నారు అంటాడు. ఆయనగా ఆశ్చర్యపోతాడు ఇంకో వ్యక్తి ఎప్పుడు వచ్చాడు అనేది. పెద్ద మనుషులు అంటే పేరు నలుగురుని మేము అది కాదు, హెల్మెట్ పెట్టుకోకపోతేనే 1035 రూపాయలు చలాన్ కొడుతున్నాం. ట్రిపుల్ రేటింగ్ అయితే అసలు వదలలే. మీరు నలుగురు వెళ్తున్నారు ఏకంగా బండి మీద, అది కూడా ఆల్కహాల్ తాగి మందు తాగి నలుగురు కూడా డ్రైవ్ చేస్తున్నారంటే మీరు మామూలు పెద్ద మనుషులు కాదు. మీరు తాగాడు, ఈయన తాగాడే నువ్వు తాగావా? ఈయన తాగాడే నువ్వు తాగావా? ఆయన తాగాడని నువ్వు తాగా, ఈయన తాగాడే ఈయన తాగాడు. చెయ్యేస్తే చెయ్యి నా చెయ్యి నలుగురు వెళ్ళే సార్. 4 రన్ ఇలారా ఇలా అదే ఇప్పుడే కదా ఇందాడ 90 అన్నావు, మరి క్వార్టర్ అన్నావు. మళ్ళీ అది కూడా వచ్చిద్దాం. ఏది అది ఎందుకు వస్తుంది ఇక్కడికి? 90 తాగాను, మరి క్వార్టర్ అన్నావు. మళ్ళీ అది కూడా వచ్చిద్దాం. ఏది అది ఎందుకు వస్తుంది ఇక్కడికి? నువ్వు వచ్చావు కదా మా దగ్గరికి, అది అక్కడే ఉంటది. తమ్ముడా నాకు మా నీ రిలేషన్ వద్దురా బాబు. నిజంగా ఇంకొకసారి తప్పు చేస్తే
నేను అది ఇంక చెప్పలేను. చాలా షేడ్స్ ఉన్నాయి అబ్బాయి. మనం నోట్లో పెట్టు, నేను వెళ్ళిపోమంటున్నాను నేను. అలాంటి వాళ్ళు కాదు సార్, అలాంటి వాళ్ళు కాదు సార్. పెట్టు, నోట్లో పెట్టు ఒకసారి. సార్ ఒకసారి వదిలేండి సార్. ఇద్దరు స్నేహితులు చెప్తున్నారు. ఏమని చెప్తారు మీకు అర్థమవుతుంది సార్. నిన్ను వదిలేమన్నా నువ్వు వదిలేవా బాబు నువ్వు. మొత్తం నలుగురు ఎక్కారు కదా మీరు బండి మీద. నలుగురు ఇంకోటి ఏది ఎవరాడు? ముగ్గురు ఎక్కాల్సి నలుగురు బండి ఎంతమంది ఎక్కారు? బండి నడిపోడు నీకే తెలియట్లే. సార్ ముగ్గురు ఎక్కారు శివా, సార్. అందరికి- నాలుగోడు ఎక్కిన సంగతి నాకు తెలియదు. నాలుగోడు ఎవడు? నీ బండి మీద ఎక్కిన నన్ను అడుగు, లేదా నేను చెప్తాను ఎవరు. నాలుగు వెనకాల ముగ్గురు, మొత్తం సీట్ అంతా ముగ్గురు. నలుగురు ఎక్కించుకోవాలా? ముగ్గురే, ఇద్దరం వచ్చామా. నాలుగోడు నాకు తెలియదు. అసలు ఆరు ఎందుకు పెట్టు? ఎందుకు పెట్టు చెప్పు. పెట్టను కాదు. పెట్టేసాను మా మెకానిక్ సార్ ఫ్రెండ్. నువ్వు మెకానికా, మీ ఫ్రెండ్ మెకానికా? సార్ పెట్టమని పెట్టేసాను ఎదర నెంబర్ ప్లేట్ ఎత్తాము మరి. సార్. వెనకాల పెట్టలేదు సార్. వెనకాల ఉందా? మొన్న యాక్సిడెంట్ సార్ నా దానికి. నాకు పెడితే రూమ్ మార్చేది సార్. మా ముక్కులు అయిపోయింది సార్. ఇంటిలో ఉంది సార్. మందు ఎందుకు అంతలాగా? అక్కడ ఉంటే ఇక్కడ వస్తుంది వాసన. వాళ్ళని పుట్టినరోజు సార్ నాది. పుట్టినరోజు? అవును సార్. కావాలండి ఇదిగోండి సార్. కావాలండి సూపర్ సార్. వాళ్ళు నా పుట్టినరోజు సార్. ఏంటి ఇన్స్టాగ్రామా? సార్ పుట్టినరోజు సార్ నాది సార్. అందుకే తాగే సార్. పుట్టినరోజు అయితే తాగేస్తావా? తాగండి సార్. ప్లీజ్ సార్. బాబు నీ దగ్గర చాలా స్మెల్ వస్తుంది. బండి ఎన్ని సంవత్సరాలు అయింది కొనేది? సార్ నేను 9 సంవత్సరాలు అవుతుంది సార్. 9 సంవత్సరాలు అయింది. 9 నెలలు సార్. 9 నెలలు. అవును సార్. తాగకూడదు కదా మెల్లగా. సరే సార్. ప్లీజ్ సార్. ఏంటి సరే సరే సార్. మళ్ళీ హార్న్లో సైరన్ లేచి వెళ్తున్నా. సరే ఈ క్యాబ్ తీయద్దు సార్. ఒకసారి వదిలేండి సార్. ప్లీజ్ నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే వదలకూడదు. సార్. నీ కళ్ళు చూసే అర్థమైపోయింది నువ్వు తాగున్నావు. సార్ వదిలేండి సార్. ప్లీజ్ సార్. బర్త్డే అయితే ఇది తయారవడం ఏంటి మరి సరిగ్గా? సార్ అత్తగారు కేక్ కటింగ్ అయిందా? కేక్ అండి వెళ్తున్నా సార్. అందుకే ఇప్పుడే వెళ్తున్నావు కేక్ కటింగ్. నీకు హెల్మెట్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, పొల్యూషన్ లేదు. ఈ మూడింటిలో కానీ మూడు లేకపోయినా కానీ ఈరోజు నాది బర్త్డే సార్, దయచేసి వదిలేండి అంటే మేము కూడా కొద్దిగా మానవతా దృక్పథంతో ఆలోచించి వదిలేస్తాం. కానీ నువ్వు చేసింది డ్రంక్ అండ్ డ్రైవ్. తాగే సార్. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో చాలా దారుణం. ఎందుకంటే అవతల వాళ్ళు బాగానే వెళ్తారు. నువ్వు వచ్చేటప్పుడు వాళ్ళని గుద్దేమనుకో, వాళ్ళ పడతారా, ఏ కాళ్ళు ఎరుగుద్ది, చేయి ఎరుగుద్ది, రాడ్లు ఎంచుకుంటారు వాళ్ళు. నీ బర్త్డేకి వాళ్ళకి రాడ్లు గిఫ్ట్ కింద ఇస్తావు. మా అమ్మ లేదు సార్. అమ్మ నాన్న లేకపోతే కనుక జాగ్రత్తగా ఉండి రూపాయి కూడబెట్టుకుని జీవితంలో పైకి రావాలని కోరుకుంటారు. కానీ ఇలాగ నువ్వు మందు తాగి సైరన్ లేసి ఏమన్నా ఏంటది ఏమన్నా ఎస్కట్ బండి ఏంటి? మీలాంటి మనం చాలా మందికి చేతులు ఇరిగిపోయి, కాళ్ళు ఇరిగిపోయి, రాడ్లు పడుతున్నాయి. కొంతమందికి అయితే హెడ్ ఇంజరీ కూడా అవుతుంది. అవి గిఫ్ట్గా ఇస్తారు మీరు. ఈరోజే ఒక అతను ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేశాడు ఏమనంటే, సార్ నన్ను పీసీఆర్ జంక్షన్ దగ్గర ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ అతను గుద్దేసి పారిపోయాడు సార్, బండి కూడా దొరకలేదు. ఆయన మూలంగా నాకు కాల్లో స్టీల్ రాడ్ వేశారు. మొన్న మధ్యనే సార్, ఇప్పుడు ఒక వారం రోజుల క్రితం మళ్ళీ తీయించాను సార్ రాడ్ని. సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళు అస్సలు వదలదు సార్. అసలు వాళ్ళ మూలంగానే మాలాంటి అమాయకులు బలైపోతున్నాం సార్ అని చెప్పి. ఏంటమ్మా ఇలా నువ్వు అమ్మా నాన్న లేనోడు అయితే ఇటువంటి ఏసలు వేయరు ఎవరని. ఏంటిది బాలు, ఏంటిది ఇది 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 బో అబ్బా. ఇదిగో ఇది పరిస్థితి. ఇప్పుడు ఇది నోట్లో పెట్టుకుని నేను వదమని సేపు వద్దాం. ఓకేనా? ఈ బర్త్డేకి విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే గిఫ్ట్ ఇది. పడుకోడు వద్దు 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 వద్దు. ఓకే, ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందండి? ఉదయ్ ఇదే ఇంతకుముందు వదలేదని ఫస్ట్ టైం అని కూర్చోం ఏదన్నా చెప్తున్నా కదా. ఎంత వచ్చింది చెప్పు, నోటితో చెప్పు. 49 వచ్చింది. పెద్ద మనుషులు అంటే మీరు నలుగురుని. సార్ మేము అది కాదు, హెల్మెట్ పెట్టుకోకపోతేనే 35 రూపాయలు చలాన్ కొడుతున్నాం. ట్రిపుల్ రైడింగ్ అయితే అసలు వదలలే. మీరు నలుగురు వెళ్తున్నారు ఏకంగా బండి మీద, అది కూడా ఆల్కహాల్ తాగి, మందు తాగి నలుగురు కూడా డ్రైవ్ చేస్తున్నారంటే మీరు మామూలు పెద్ద మనుషులు కాదు. మీరు తాగాడే, ఈయన తాగాడే, నువ్వు తాగావా? ఈయన తాగాడే, నువ్వు తాగావా? ఇప్పుడే సార్ 90 తాగాను. ఆయన తాగాడని నువ్వు తాగా, బీపీ డౌన్ అవుతుందంటే ఈయన తాగాడే, ఈయన తాగాడు. చెయ్యేస్తే చెయ్యి నా చెయ్యి నలుగురు వెళ్ళే సార్. 4 రన్ సార్ బీపీ డౌన్ అవుతుందని తీసుకెళ్తున్నాం ఇంటికి. ఎక్కించుకుని
సార్ పని చేసుకున్నాను కాదు స్వామి, ఆల్కహాల్ బయటికి పొంగి పొరుగుతుంది. ఇప్పుడే సార్ నేను 90 చెప్తున్నా కదా సార్, ఇప్పుడే 90 తాగాము. ఇగో ఆ మనిషి సార్ పడిపోతున్నాడు అంటే నేను నన్ను ఎలా ఉండాలి, అలా నిలబడాలి. మేమిద్దరమే వచ్చాం సార్ పని మీద. కదిలిపోతున్నా ఆయన కదలట్లేదు, చూడు ఎలాగా. ఇప్పుడే సార్ నేను నాకు పెద్ద మనిషి సార్ సాలిడ్ గా నిలబడ్డాడు ఆయన. నేను పెద్ద బండి మనిషి. నడిపింది ఎవరు? బండి నడిపింది ఈ నేనే మనిషి. సార్, నా బండి నేను. నీకు లైసెన్స్ ఉందా? అవును సార్. ఏది తాగి నడపడానికి? కాదు సార్, అలా ఎవరు సార్. అదే అడుగుతున్నాను, తాగి నడపడానికి నీకు ఏం లైసెన్స్ ఉందా? ఏమైనా ఇస్తారా? ఎవరు సార్ ఇవ్వదా? జరగని పని మా కాదు. అది తప్పు. జరగని పని జరిగితే సార్ బాగుంటుందా? అది. అలా అది జరిగితే తప్పు. బాగుంటుందా? తప్పు సార్ అది. ఎలా తప్పు? తప్పే సార్ అది. ఎలా? అలా తాకూడదు, తిరగకూడదు. ఏమవుతుంది తిరిగితే? తాగి బండి నడిపితే మాకే దెబ్బలు తగిలితే మేమే పోతాం సార్. అంటే జనాలకి ఏం కాదా? జనాలకు కూడా ప్రాబ్లమే, మరి మా జనాలు వల్ల ఇంకోరికి నష్టమే. మరి అయినా ఎలా తిరుగుతున్నారు మీరు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపోజిట్ రూట్ 4 రైడింగ్. చిన్న మిస్టేక్ సార్. ఇగో ఈయన బాబు ట్రిపుల్ రైడింగ్ చూస్తాం, వన్ వే ఆపోజిట్ లో వస్తారు, సిగ్నల్ జంప్ చేస్తారు, హెల్మెట్ పెట్టరు, ఇవన్నీ చూస్తాం. నలుగురు ఎక్కారు, నలుగురు తాగున్నారు. అంటే మేము నువ్వేం మాట్లాడలేదు బాబు? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా సార్. అందుబాటులో లేవా? సాలిడ్ గా ఉన్నావు అనుకున్నా. నువ్వు కదిలితే పడిపోయేలా ఉన్నావు నువ్వు. అలాంటి వాళ్ళం సాలిడా? తాపీ మేస్త్రి నువ్వు? పెయింట్ వర్క్. మీకు ఒకటి చెప్తున్నా, తాపీ మేస్త్రులు కానీ పెయింట్ వర్కర్లు కానీ మీరంతా కూడా చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారు. ఓకే, మీరు తాళ్ళు వేసుకుని పైనుంచి కిందకి దిగుతూ ఉంటారు, గోడల మీద చేస్తూ ఉంటారు, మీరు కైనీలు గుట్కాలు ఇవన్నీ చేస్తూ ఉంటే పైనుంచి కింద పడిపోయి చాలామంది చనిపోతూ ఉన్నారు, చూసాం. మీరు అక్కడ జాగ్రత్తలు తీసుకోవట్లా, ఒక హెల్మెట్ పనిచేసే చోట హెల్మెట్ పెట్టుకోవట్లా, దానికి రోప్ వేసుకోవట్లా, ప్రాపర్గా బాడీ రోప్ వేసుకోవట్లా. దాంతోపాటు కైనీలు గుట్కాలు వేసుకుంటున్నారు చాలామంది. కొంతమందిని చూస్తే పని చేసేటప్పుడు యూట్యూబ్లు కూడా పెట్టుకుంటా పని చేస్తూ ఉన్నారు తాళ్ళ మీద. అది చెప్తున్నాను మీ ద్వారా అందరికీ, అది చాలా చాలా డేంజర్. అది అర్థమవుతుందా? మీరేమో ఈ రకంగా తాగేసి సరే పని అయిపోయింది తాగేసి వెళ్ళిపోతున్నాం అనుకుంటే కుదరదు. తాగేసి రోడ్ల మీదకి వచ్చిన తర్వాత రోడ్ల మీద జనాలు తిరుగుతారు, ప్రజలు తిరుగుతారు, ఫ్యామిలీస్ తిరుగుతాయి, పిల్లలు తిరుగుతారు. నలుగురు ఎక్కి తాగి వన్ వేలో మీరు అడ్డంగా వచ్చే ఎందుకు పడిపోతావేమో నువ్వు. పడవా? కామెడీగా ఉందా? రేపొద్దున ఆ కామెడీ అంతా వదిలిపోతుంది. రేపు కోర్టులో పెడతాం కదా, నీ కామెడీ అంతా పోద్ది. పెట్టి ఊదించినప్పుడు ఓదండి. పక్కన ఎప్పుడూ చేయండి సార్. ఎంత వేసారు బాబు మహానుభావులు మీరు అందరూ ఎంత వేసారు ఒక్కొక్కళ్ళని. ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటలేదు. ఆయన దారి వేరు, నీ దారి వేరు, ఈయన దారి వేరు. ఒక్కటే మాట, ఇంకెప్పుడు దొరకను, ఎప్పుడు సాయం చేయను. నిజం సార్. నా ఈ బండి కారా లేకపోతే బైకా? బైకా. బైక్ ఎంతమంది పర్మిషన్? ఎంతమందికి పర్మిషన్? ఇద్దరు. ఏదైనా ఎమర్జెన్సీలో ఎక్కడికన్నా ఏ రక్తం ఇవ్వడానికి వెళ్తే ముగ్గురు వెళ్తారు. నలుగురు ఎక్కారు, ఆపోజిట్ రాంగ్ వేలో ఆపోజిట్ రూట్లో వస్తున్నారు. మళ్ళీ నలుగురు కూడా తాగున్నారు స్వామి. మీరు ఇలారా? ఇలా అదే ఇప్పుడే కదా ఇందాడ 90 అన్నావు, 90 తాగాను. మరి క్వార్టర్ అన్నావు మళ్ళీ. ఎప్పుడు సరే మళ్ళీ అది కూడా వచ్చిద్దాం. ఏది? ఎప్పుడు 4కి తాగాను. అది ఎందుకు వస్తుంది ఇక్కడికి? దేనికోసం హెల్మెట్ పెట్టినట్టు? దేనికోసం? దేనికోసం చెప్పు. మీ గురించేనా? మరి ఎవరిని మోసం చేద్దామని? అమ్మగారు వస్తారు ఇప్పుడు. నన్నేం మోసం చేయలేదు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు. మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు బస్సులో కింద స్ట్రిప్ కూడా పెట్టి ఒక చేతితో హెల్మెట్, ఒక చేతితో స్టీరింగ్ పట్టుకుంటే ఏమవుతుంది? మీతో పాటు అమాయక ప్రజలు ఎవరైతే హెల్మెట్ పెట్టుకునే వాళ్ళకి కూడా వెలుగుతుందో అది కాలేజ్ ఎరిగిపోతుంది. అక్కడి నుంచి ఇలా తీసుకున్నారు. పెద్దోడు తీసుకున్నాడు. ఎవరు? వెంకటేషా? విక్టర్ వెంకటేష్ గారినా? పెద్దోడు చిన్న హెల్మెట్ ఏదండి? ఎక్కడండి? ఇక్కడే. ఇక్కడే మీకు అది కదండి. బయటకు వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకోమని పదే పదే చెప్తున్నాం. ఇదే జంక్షన్ లో రోజుకి 60,000 రూపాయలు ఫైన్ రాసి కట్టిస్తున్నాం. అయినా కానీ మీరు ఇప్పుడు కూడా మళ్ళీ ఇక్కడే అన్నారు.
పెద్దోడు తీసుకున్నారు విత్ ఇంగ్లీష్ గారు పెద్దోడు అండి మరి ఎవరండి మరి చిన్నోడా బండి వేరే నడిపేవా లైసెన్స్ లేకుండా ఎంత వయసు 18 అండర్ ఏజ్ లేదు హెల్మెట్ లేదు ఇంకా బండి కూడా మీద లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తారు చుట్టాలతో ప్రూఫ్ ఏమన్నా ఉందా ఆర్సీ కానీ ఏ ఊరి మీది శ్రీకాకుళమా బండి వేసుకొస్తారండి అక్కడి నుంచి చెప్పులు కొని వచ్చాము వెళ్ళాల్సింది టెలిఫోన్ మళ్ళీ రిటర్న్ వచ్చాను హెల్మెట్ అయినా మినిమం పెట్టుకోలేదు కదా సారీ సార్ చదువుకుంటున్నారా ఇంటర్ నీది శ్రీకాకుళమేనా నీ బండి సీజ్ అవుతుంది తెలుసా మీకు 11,000 ఫైన్ పడుతుంది మీకు అండర్ ఏజ్ వితౌట్ లైసెన్స్ మీకు బండి ఇచ్చినందుకు కానీ వాళ్ళకి అవి కూడా దీని బెడ్ మీద పేరు మీద పడతాయి మొత్తం 11,000 రూపాయలు ఫైన్ కడితేనే రిలీజ్ చేస్తారు స్కూల్లోని అవేర్నెస్ ప్రోగ్రాంలు అయ్యి లేవా ఏమని ట్రాఫిక్లో ఎలా ఉండాలి ట్రాఫిక్ బండి నడుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి చెప్తారు కదా 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి అన్ని తరగతుల్లోని ట్రాఫిక్ గురించి చెప్తారు జేబ్రా లైనింగ్ గురించి సిగ్నల్స్ గురించి హెల్మెట్ పెట్టుకుని నడపాలి హెల్మెట్ పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది అన్నీ చెప్తారుగా మరి లైసెన్స్కి ఎన్ని సంవత్సరాలు నిండాలి 18 18 సంవత్సరాలు నిండితే లైసెన్స్ మీకు 18 వచ్చినాయి కాబట్టి మీరు దేంట్లోకి వస్తారు మీరు అండర్ ఏజ్లోకి వస్తారు మీరు బండి నడిపినందుకు మీకు 5,000 అయితే బండి ఇచ్చినందుకు ఓనర్కు 5,000 మీరు ఇంకో దీంతో ఏదైనా యాక్సిడెంట్ చేశారనుకో 3 నెలల వరకు బండి ఓనర్కి 3 నెలల వరకు జైలు పడుతుంది చెప్పారు సార్ చాలా మంది మరి అయినా సార్ జాగ్రత్త ఏం తీసుకోలేదు మరి దగ్గరికి వచ్చాం సార్ చెప్పులు కొనుక్కున్న తర్వాత దారి మర్చిపోతాం సార్ మరి వెళ్ళండి మీ పెద్దోళ్ళకి ఫోన్ చేసుకోండి బండికి ఇలాగ ఫైన్ పడింది ఇంత ఫైన్ కడితేనే కానీ ఏమంటున్నారు ఏం చేయాలో కనుక్కోండి లేకపోతే కనుక ముత్యాలంపాటు ట్రాఫిక్ స్టేషన్ సాయిబాబా గుడి పక్కన ఉంటుంది అక్కడికి రండి సాయంత్రం మీ పెద్దోళ్ళు తీసుకుని ఓకే వెళ్ళండి లైసెన్స్ ఉందా మీకు లైసెన్స్ లేదా వయసు ఎంత 27 హెల్మెట్ కాళ్ళ దగ్గర ఎంత పెట్టుకున్నారు ఇప్పుడు వచ్చేటప్పుడు తీసాను ఇప్పుడే అంటే నేను చూస్తున్నప్పుడు నాకు తెలియాలని చెప్పి హెల్మెట్ తీసి నాకు పట్టుబడాలని చెప్పి బ్యాటరీ ఉంది మన బ్యాటరీ డెలివరీ ఇచ్చేసి వీటి నుంచి వస్తాం అదే ఇక్కడ పోలీసులు పట్టుకుంటారా లేదా అని చెప్పేసి కాళ్ళ దగ్గర పెట్టారా లేదు మామూలు తీసాను ఇక్కడ మామూలుగా బండి ఇక్కడ డెలివరీ కోసం అని చెప్పి తీసి వస్తున్నాను పక్కనే స్టోర్ మాది ఆర్టీ కంపెనీ ఫుడ్ చేద్దామని చెప్పి మరి హెల్మెట్ పెట్టుకోవాలి కదా పెట్టుకోవాలి ఇక్కడ డెలివరీ ఇచ్చేసి ఇప్పుడు తీసాను లైసెన్స్ లేదు లైసెన్స్ లేకపోతే ఫైన్ ఎంత పడుతుంది తెలుసా ఎంత అన్నీ నాలెడ్జ్ ఉంది 5,000 రూపీస్ లైసెన్స్ లేకపోతే మరి డెలివరీ కోసం ఇచ్చేసి అసలు బండి నడపాలంటే ముందు లైసెన్స్ ఉండాలక్కర్లేదా హెల్మెట్ అయితే చాలా దూరం ఇంకా ఉండాలిగా మరి ఏది లైసెన్సే లేదు ఇంకా హెల్మెట్ అయితే కాళ్ళ దగ్గర పెట్టారు అంటే వైలేషన్ చేస్తే మేము పట్టుకోవా ట్రైల్ వేస్తారు ఏది మన ఆలీ గారు ఏదో చెక్ చేస్తాడు కదా మిషన్ పని చేస్తుందో లేదో అలాంటి కాదు ఆ టైప్లో మమ్మల్ని అయినా చెక్ చేస్తున్నారు ఇలా పట్టుకుంటారా పట్టుకోరా ఫైన్ వేస్తారా వేయరా ఫైన్ అయితే కట్టుకుని వెళ్ళాలి మరి మీరు వైలేషన్ అదే ఎలా ఉండవు సార్ హెల్మెట్ హెల్మెట్ ఇది చాలా బరువు కూడా ఉంది 2000 సార్ బరువు కూడా ఎక్కువ ఇది నాది R15 ఉంది తమ్ముడిది R15 దానికన్నా పెడతావా నా దానికి కన్ఫర్మ్ సార్ పెట్టుకోకుండా అసలు అన్న బండికి ఇది ఇప్పుడు డెలివరీ ఇచ్చేసి కదా R15 అడుగుతున్నా మరి నీ లైసెన్స్ ఎంత తీసుకోలే డబ్బులు లేవు సార్ దానికోసం R15 నడిపి వాడి దగ్గర డబ్బులు లేవు లాస్ట్ 2 మంత్స్ నుంచి లీటర్ 30-35 కిలోమీటర్లు వస్తుంది ఆ బండి నడిపి వాడి దగ్గర డబ్బులు లేవు లైసెన్స్ తీసుకోలేదు నిజంగా సార్ ఇక్కడ కనిపిస్తుందా జాబ్ లాస్ అయింది సార్ లాస్ట్ 2 మంత్స్ నుంచి అది చెప్పు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను సార్ అని చెప్పాలి అంతేగాని డబ్బులు లేవు R15 అడుగుతాను నేను అలాంటి మన సిపి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మినిమం అండ్ మ్యాక్సిమం సిటీ లిమిట్స్లో ఇక్కడ హెల్మెట్ కంపల్సరీ పెట్టించుకోండి హెల్మెట్ పెట్టుకోకపోతే కంపల్సరీ ఫైన్ పడుతుంది ఫైన్ అయితే కట్టుకుని వెళ్ళాలి ఇప్పుడు మీరు లైసెన్స్కి ఎంత పడుతుంది 5,000 రెండు కలిపి 6,000 ఫైన్ కట్టుకుని వెళ్ళాలి
iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.